మోసే మిద్యాన్ దేశంలోనికి వెళ్ళిపోయారు. పరిచ్ఛేదన పొందినవాడు మిద్యాన్ దేశంలో పరిచ్ఛేదన లేని వారు మధ్యలో ఉన్నారు. అటువైపు ఇశ్రాయేల్ ప్రజలని తన ప్రజలు పరిచ్ఛేదన లేని వారు మధ్యలో పరిచ్ఛేదన పొందిన ఇశ్రాయేల్ ఉండిపోయేటప్పుడు దేవుడు మోసేకి ప్రత్యక్షుడవుతున్నారు. అగ్ని మొద నుండి మాట్లాడి ఆయనతో చెప్తున్నారు, ప్రజలను విమోచించుటకు ఐగుప్తు దేశమునకు వెళ్ళి వారిని విడిపించి తీసుకున్నామని చెప్తున్నారు. మోసేతో దేవుడే కదా వెళ్ళమన్నారు. కానీ వెళ్ళమని చెప్పి వెళ్తున్న మార్గములో వారు క్యాంపు చేస్తే ఆ వ్యక్తిని చంపటానికి పంపిన వ్యక్తి దిగి వచ్చారు. అప్పుడు ఏం జరిగింది? సిపోరా వాడిగల రాయి, ఫ్లింట్ స్టోన్, ఆ రాయి తీసుకుని కుమారునికి పరిచ్ఛేదన చేసి ఆ పరిచ్ఛేదన చర్మం తీసి పాదము యొద్ద పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతివనెను. అందట చంబకోరిన దూద మోసెను విడిచెను. బయలుదేరుతున్న సమయం సిప్పోరా అవిధేయతను బట్టి తన భర్త అయినటువంటి మోసెలో పరిచ్ఛేదన ఉండినను తన కుమారుని చర్మమును ఛేదించుటకు సిప్పోరా అనుమతి ఇవ్వల. వీరిని ఇలా చెప్పుకోవచ్చు, నామకార్థ క్రైస్తవులు అని చెప్పుకోవచ్చు. పేరుకైతే ఉంది కానీ క్రియలో లేరు. భక్తిపరులుగా భావిస్తారు, దాని శక్తిని నిర్లక్ష్యం చెయ్యవారై ఉన్నారు. పరిచ్ఛేదన పొందిన వారిని విమోచించుటకు పరిచ్ఛేదన లేని ఫ్యామిలీ పార్షియాలిటీ చూపిస్తున్న దేవుడు కాదు. నిన్ను నేను ఎన్నుకున్నాను లీడర్గా, కానీ నీవు లేకపోయినా నువ్వు విమోచించుటకు నాకు తెలుసు. మోసే వాక్యానుసారంగా ఆజ్ఞానుసారంగా నీవు వెళ్ళాలి అని అంటే, నీ ఇంటి వారిని తీసుకొని వెళ్ళాలి అంటే నీ ఇంటిలో ఉన్న వారికి పరిచ్ఛేదన ఉండాలి. అందుకొరకు ఏం చెప్పారంటే, నీ ముందుకు వెళ్ళలేరు అని చంపగోరారంట. శరీరములో పరిచ్ఛేదన పొందిన వారు ఆనాడు ఆమె అయితే ఈనాడు శరీరములో పరిచ్ఛేదన పొందినందున ఏ ప్రయోజనము లేదు అని లేఖనములో రాసి పెట్టి చెప్తున్నారు. హృదయమందు పరిచ్ఛేదన పొందిన వారమై ఈ రోజు ఉండాలి. కారణం, నీ కొరకు రక్తమును ఆయన కార్చారు. నీవు కొత్త నిబంధనలోనికి ఎంటర్ అయ్యారు. రక్తం కార్చబడిన రీతిలో నీ హృదయంలో ఒక పరిచ్ఛేదన కలగాలి. వధువు సంగమా, నీ ఒకటి తెలుసుకోవాలి, ఆ భర్త యొక్క చిత్తం సంపూర్తిగా నెరవేర్చేదిరాలి.